Welcome to the JavaScript training videos. ఈ వీడియోలో SUB STR రీప్లేస్ టు లోయర్ కేసు టు అప్పర్ కేసు మెథడ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ ఉంది కదా, దాని గురించి చూడండి. సబ్ స్ట్రింగ్ కి SUB STR కి తేడా ఏంటో చూద్దాం. సో సబ్ స్ట్రింగ్ అని యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో థర్డ్ క్యారెక్టర్ నుంచి ఫిఫ్త్ క్యారెక్టర్కి మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి కదా. చూడండి ఇక్కడ ఈఎస్, థర్డ్ నుంచి ఫిఫ్త్కి మధ్యలో ఈఎస్ ఉన్నాయి కాబట్టి అది డిస్ప్లే అయింది. అదే SUB STR అని ఇస్తే మనకి థర్డ్ క్యారెక్టర్ నుంచి ఫిఫ్త్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ దగ్గర నుంచి అప్ టు 5 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. అంటే 5 క్యారెక్టర్స్ అనేది లెంత్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు థర్డ్ ఈ దగ్గర నుంచి KU వరకు ప్రింట్ అవుతుంది. ఇది ఒక 7 ఇవ్వండి, 7 లెటర్స్ ప్రింట్ అవుతాయి థర్డ్ దగ్గర నుంచి. సో ESH KUM. సో ఈ విధంగా మనం సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుందాం. అదే సెకండ్ పారామీటర్ అవ్వకపోతే థర్డ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ప్రింట్ అవుతూ ఉంటాయి. అదే నేను నెగిటివ్ వాల్యూ ఇస్తే సో లాస్ట్ నుంచి 3 లెటర్స్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనం SUB STR అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి టు అప్పర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ని అప్పర్ కేస్ లెటర్స్లోకి మార్చేస్తుంది. అంటే ఇక్కడ స్మాల్స్ క్యాపిటల్స్ ఉన్నాయి కదా, R అనేది క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా నాకు అప్పర్లో కావాలి అంటే అప్ టు అప్పర్ స్కోర్ అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. దేనికి మారుస్తున్నాను? గ్రీట్కి. గ్రీట్ డాట్ టు అప్పర్, U అనేది ఇక్కడ క్యాపిటల్, C అనేది క్యాపిటల్. సో ఈ మెథడ్ చూడండి ఇక్కడ F5 రైట్. సో ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ వచ్చినాయి. అలాగే టు లోయర్ కేసు, టు L క్యాపిటల్, C క్యాపిటల్. సో రమేష్ కుమార్ అన్నీ కూడా స్మాల్స్లో ప్రింట్ అయినాయి. ఈ విధంగా ఇవి కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.